అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈ బ్లాగ్ వచ్చి దుర్గా వాళ్ళ పిన్ని గారి గృహ ప్రవేశానికి సంబంధించిన బ్లాగ్ అండి. ఇది వచ్చి ముందు రోజు నైట్ షూట్ చేశానండి. అంటే గృహప్రవేశం వచ్చి మరునాడు ఉదయం అండి, నైట్ కాదు, మార్నింగ్ మర్నాడు 8:30కి. అందుకు నైట్ ఫ్రీగా ఉంటుంది కదా, అందరూ చూస్తారని చెప్పి నైట్ షూట్ చేశానండి. మార్నింగ్ చేయడానికి జనం ఫ్లోటింగ్ అది కదా, అందుకని చెప్పి నైట్ షూట్ చేశానండి. ఇలా మాప్ అది పెట్టారు, క్లీన్ చేసి ఉంచారండి, పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి నైట్ ఇలా షూట్ చేశానండి. ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి. అది నేను చెప్పడం కాదు, మీరు చూసిన తర్వాత కామెంట్లో నాకు చెప్పండి ఇల్లు ఎలా ఉందనేది. నాకు నేను చెప్పుకుంటే బాగోదు కదా, మా వాళ్ళు ఇలా ఉంది అని మీరు వేరే అనుకుంటారు. ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడడానికి. నాకు ఇంటిలో బాగా నచ్చింది వచ్చి ఓపెన్ కిచెన్ అండి. చాలా చాలా బాగుంది. డిజైన్ ఏంటి అది ఇది పని వాళ్ళు చేయడం, డిజైన్ అది చాలా బాగా నచ్చింది నాకు. ప్లాట్ఫామ్ అది కూడా చాలా చాలా బాగుందండి. ఇలా కొంచెం పెద్దదిగా కూడా వచ్చింది కాబట్టి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఓపెన్ కిచెన్ అనేది. నేను మీకు చూపిస్తానండి. ఓపెన్ కిచెన్ చూస్తూ ఉండండి. ఇది కూడా ఇలా వస్తుందండి ప్లాట్ఫాము, యూ షేప్లో. ఎదర గ్యాస్ అండి, గ్యాస్ పెట్టుకోవచ్చు. లోపల ఇటువైపు వచ్చి సామాన్ పెట్టుకోవచ్చు. ఈ బయట వచ్చి మనం చైర్ చేసుకుని భోజనం కానీ టిఫిన్ కానీ చేయొచ్చండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఓపెన్ కిచెన్ అయితే. ఇది వచ్చి బెడ్రూమ్ అండి, ఒక బెడ్రూమ్ ఇది చూపిస్తున్నాను. ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ అయితే పూర్తి కాలేదండి, మొత్తం ఇల్లంతా అయిపోయింది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయండి. కబోర్డ్స్, సీలింగ్స్ అన్నీ అయిపోయినాయండి, ఓన్లీ కబోర్డ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే బాత్రూంలో అవి కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయండి. ముహూర్తాలు లేవని చెప్పి త్వరగా వెళ్ళిపోయారండి. మ్యాక్సిమం అయిపోయిందండి. అలా అక్కడక్కడ ఇంకా ఉంటాయి కదండి పనులు, ఓన్లీ ఎలక్ట్రిషియన్కి సంబంధించిన పనులు, బాత్రూమ్కి ఫినిషింగ్ అవి ఉన్నాయండి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, రెండో బెడ్రూమ్ అండి. ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది.
వచ్చి దేవునికి సంబంధించిన గది అండి, స్పెషల్గా పెట్టించుకుంటున్నారు కదా. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఇలా ఎప్పుడు దేవుడి గదిని సెపరేట్గా ఉండాలండి, అలా ఉంటేనే చాలా బాగుంటుంది, మంచిది కూడా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా ఇల్లు ఎలా ఉందో. అసలు ఆ లైటింగ్ వెలుగులో, సీలింగ్ లైట్ల వెలుగులో, అక్కడ ఆ రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో అసలు నాకు ఇంకా ఇంకా షూట్ చేయాలనిపించిందండి. అసలు అంత అందంగా ఉంది. మీరు మాత్రం నాకు కామెంట్ పెట్టండి ఇల్లు ఎలా ఉందనేది. ఇంకా చుట్టూ గట్ట తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎలక్ట్రిక్ పనులు అవ్వలేదు కదండి, చీకటిగా ఉంటుంది. అందుకు ఇంకా బయట షూట్ చేయడానికి కుదరలేదండి, నైట్ టైం కదా. మార్నింగ్ ఇంకా జనాలు వస్తారు కాబట్టి తీయలేదండి, ఓన్లీ మీకు లోపలే షూట్ చేశానండి. ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఎప్పుడైనా సరే మన ఇల్లు అనేది ఇలా అందంగా ఆహ్లాదంగానే ఉండాలండి. నాకైతే బాగా నచ్చిందండి, ఓపెన్ కిచెన్ అయితే బాగా నచ్చిందండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మా వీడియోస్ మరి ఎంతమంది షేర్ అవుతాయి, యూజ్ ఉంటుంది కదండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఐడియా వస్తుంది కదండి. ఇదిగోండి బయటండి ఇలా పార్కింగ్ టైల్స్తో ఇలా చేశారండి. కాకపోతే చీకటి అండి, అంటే ఎలక్ట్రిక్ పనులు పూర్తిగా కాలేదు కాబట్టి ఇంకా నేను పూర్తిగా తీయలేదండి, ఓన్లీ ఇంటీరియర్ తీసాను, అవుట్ తీయలేదండి. ఇది ఎంట్రన్స్ అండి మెయిన్. నేను వచ్చి కిచెన్ వైపు నుంచి స్టార్ట్ చేశానండి, అది మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్ అంటే అది. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హౌస్ మాత్రం ఎలా ఉందనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ వీడియో అయితే మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగోనండి ఇలా దీనికి ఫోటోలు కూడా యాడ్ చేశానండి. అసలు ఇంకా ఇంకా షూట్ చేయాలనిపించింది నాకు హౌస్ని చూస్తే మాత్రం. చాలా చాలా బాగుందండి. దీనికి సంబంధించి కంటిన్యూ లాగా ఉంటుందండి, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఉంటానండి, బాయ్ అండి, నమస్తే.